హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే దేవీ నవరాత్రులు ప్రారంభమైపోయాయి. అయితే మొదటి రోజు కూడా అయిపోయింది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చి మనందరి చేత పూజలు అందుకుంది. ఇంకా రెండవ రోజు అమ్మవారు ఏ రూపంలో ఉంటారంటే గాయత్రీదేవి అవతారం. అసలు గాయత్రీదేవి అన్నా గాయత్రి మంత్రం అన్నా తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు కదా. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక్కసారి గాయత్రి మంత్రం చెప్పుకొని ప్రారంభిద్దాం. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని చిన్న పిల్లలు కూడా చెప్పగలరు, అంత అద్భుతమైన మంత్రం. ఇప్పుడు మనం గాయత్రీదేవి అవతారం గురించి, అమ్మవారు ఎలా ఆవిర్భవించారో అనే చరిత్రను తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే ఒక బలవంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలని ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపారాయణ చేస్తూ తీవ్రమైన తపస్సును చేసేవాడు. అయితే అప్పుడు తపోదీక్షలో ఉన్న అరుణుడి శరీరం నుండి అతి భయంకరమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ కూడా తపించిపోయాయి. ఆ సమయంలో దేవతలందరూ కూడా కలత చెంది బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసుడికి ప్రత్యక్షమై, రాక్షస, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రాక్షసుడు ఏం కోరుకున్నాడంటే తనకు మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అనేది అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి నీవు మరేదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు. అంతటా ఆ రాక్షసుడు ఏం చెప్పాడంటే, మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ, శాస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ, 2 కాళ్ళు గల ప్రాణి చేత కానీ, 4 కాళ్ళు గల జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. దాంతో బ్రహ్మ తదాస్తు అని వరం ఇస్తాడు. ఇంకా రాక్షసుడు బ్రహ్మదేవుడిచ్చిన వరగర్భంతో రాక్షస గణాలతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు పంపించాడు. అప్పుడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఏం చేశాడంటే అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి విష్ణువు, బ్రహ్మ, ఇంద్రులతో కలిసి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పరమేశ్వరుడు వీరి బాధలన్నీ విని ఆ రాక్షసుడు గాయత్రి జపాన్ని జపిస్తూ ఉంటాడు. అతడిని గాయత్రి మంత్రం చెప్పటం మానివేయటమో లేక మరిచిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించటం అనేది సాధ్యం కాదు. కాబట్టి దీనికి ఉపాయం కోసం మీరు పరాశక్తి అయిన పార్వతీదేవుణ్ణి ప్రార్థించండి అని సూచిస్తాడు. ఇంకా బ్రహ్మాది దేవతలు అందరూ కలిసి ఈశ్వరుడి సూచన మేరకు పరాశక్తిని ఆరాధించారు. అప్పుడు అమ్మవారు వచ్చి మాయోపాయం చేత రాక్షసుడిని గాయత్రి జపం మాన్పించటానికి ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఆ ఆలోచనకు అనుకూలంగా ఏం చేసిందంటే ఆమె ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడం కోసం బృహస్పతిని ఎంచుకుంటుంది. ఆ బృహస్పతి కూడా అమ్మ మాటనే దేవి సంకల్పంగా గుర్తించి రాక్షసుడి వద్దకు వెళ్తాడు. వచ్చిన బృహస్పతిని చూసి ఆ రాక్షసుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడిని కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేం పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనటం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు. మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కాబట్టి ఆ రీత్యా మనం మిత్రువులమే కానీ శత్రువులం మాత్రం కాదు అని సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు విన్న రాక్షసుడి మనసులో బాగా కోపం వచ్చేస్తుంది. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రీ మాతను తాను పూజించటం ఏంటి, గాయత్రీ మంత్రాన్ని నేను చదవటం ఏంటి అని గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పేస్తాడు. అయితే అలా ఉద్వాసన చెప్పటం అంటే ఇంకా గాయత్రీ మంత్రాన్ని చదవడు. అప్పుడు రాక్షసుడి శక్తి కూడా కోల్పోతాడు. కాబట్టి ఇంకా బృహస్పతి వచ్చిందే గాయత్రీ మంత్రాన్ని తన నుంచి దూరం చేయటం కోసం వచ్చాడు. ఇంకా బృహస్పతికి తను వచ్చిన పని అయిపోయిందని చెప్పి రాక్షసుడి దగ్గర నుంచి ఇంకా సెలవు అని చెప్పి బయలుదేరతాడు. అయితే గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా రాక్షసుడు తేజోవిహీనుడైపోతాడు. ఇంకా శక్తి లేని వాడిగా మారిపోతాడు. ఎందుకు పనికిరాని వాడైపోతాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరిస్తుంది.
అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే మాయావిలాసం చేత భ్రమరాలను ప్రేరేపిస్తుంది. భ్రమరాలంటే తుమ్మెదలు, కోట్లాది తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించలేని రోద చేస్తూ ఒకరి మాట ఒకరికి వినపడకుండా అవకాశమే లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేసేస్తాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి రాక్షసుడైన అరుణుడు అతడి అనుచర వర్గాలని యుద్ధం లేకుండా శాస్త్రాలతో పని లేకుండా సంహరించి వేస్తాయి. అయితే అరుణుడు వరం కోరుకున్నదేంటి? ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ అమ్మవారు ఏం చేసిందంటే 6 పాదాలు గల తుమ్మెద వల్ల మరణించేలాగా ఉపాయం చేస్తుంది. తనకు కనికరించిన రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడా భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. అంతేకాకుండా గాయత్రీ మాత పరాశక్తి స్వరూపం. ఆమెకు 5 ముఖాలు. 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరైశ్వర్యాలను అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకి సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తనను తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా నవరాత్రులలో 2వ రోజు మనందరం దర్శించుకునే దుర్గమ్మ గాయత్రీ మాత రూపంలో ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మనం గాయత్రీ మాత గురించి కొంత తెలుసుకున్నాం. కానీ గాయత్రీ మాత గురించి చాలా కథనం ఉంది తెలుసుకోవాలంటే. అవన్నీ నేను ముందు వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను గాయత్రీ మాత గురించి చెప్పిన ఈ విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.